ప్రభావం ఆ పిల్లవాడి మీద విపరీతంగా పడినట్లుంది. మొత్తానికి ఆ పిల్లవాడు ఆ ఫోన్లు చూసి, క్రైమ్ను చూసి, ఆ వెబ్ సిరీస్లో లేకపోతే ఏం చూసాడు ఇంకా ఇన్వెస్టిగేషన్లు తేలాలి. ఏ సినిమా ప్రభావితమైంది, ఏ సినిమాను అతను ప్రభావితం ఈ రకంగా చేశాడు, లేకపోతే ఏ వెబ్ సిరీస్ ప్రభావితం అయ్యాడు అనేది చూసి దాని ప్రకారంగా స్కెచ్ వేసి దాని ప్రకారంగా ఇది చేసి ఈ క్రైమ్కి చేశాడనంటే నిజంగా ఆలోచిస్తేనే భయం కలుగుతా ఉంది. అందుకనే మనం తల్లిదండ్రులందరికీ విన్నపం ఏంటంటే చెప్పేది ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు పరిధులకు మించినటువంటి ఫ్రీడమ్, పరిధులకు మించినటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేయటం, వాళ్ళ ఫోన్ ఇంట్లో ఏం చూస్తున్నారో తెలియదు, పేరెంట్స్ ఎక్కడికి వెళ్తారు, లేదా జాబ్కి వెళ్తారు, లేదా ఇంకో దగ్గరికి వెళ్తారు, వీళ్ళు ఆ ఫోన్లో ఏమేమి చూస్తున్నారు, ఏంటి అసలు వాళ్ళు ఏం టీవీ వాచ్ చేస్తున్నారు, ఏమి డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళు బయట వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ తోటి ఏం డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందనేటువంటి దాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకపోతే ఎవరి చేతుల్లో కూడా ఏమీ ఉండదు పాపం. ఆ పిల్లవాడు అలా కావటానికి అతనికి ఫోన్ ప్రభావం, ఆ ఫోన్ ఇచ్చిన పేరెంట్స్, మరి పిల్లలకు ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో పెద్ద పంచాయతీలు, గొడవలు, భోజనాలు చేయరు, అరుగుతారు, గొడవలు, పంచాయతీలు, ప్రతి ఇంట్లో ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ. కానీ అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ అంటే సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఏంటంటే చెప్పుకోవాలి, మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, దానికి ఒక టైం పెట్టాలి, ఆ టైం వరకు లిమిట్ చేయాలి, అందుట్లో ఏం చూస్తున్నారో చూడాలి, ఏం చూస్తే బాగుండిద్దో తెలియజేయాలి. గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఏ గేమ్స్ ఆడితే బాగుండిద్దో తెలియజేయాలి. దాని గురించి ఒక ట్రైనింగ్ ఇది అవసరమైన పరిస్థితి ఏర్పడింది. చాలా పెను ప్రమాదం ముంచి ఉంది. అంటే ఈ సంఘటన చూసిన తర్వాత అయినా మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ బాలుడు తల్లిదండ్రుల పరిస్థితి చాలా సమాజంలో దారుణంగా. పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. వాళ్ళు పిల్లవాడిని బాగా పెంచాలి, బాగా చదివించాలి అని అనుకుంటారు తప్ప వాడు ఇట్లా చేస్తాడని చెప్పిన వాళ్ళు ఊహించరు కదా. వాళ్ళు జనరల్గా వాళ్ళు ఒక వర్క్లో వెళ్ళిపోయారు, ఆ వర్క్లో వీడు ఇంత పిల్లవాడు అంటే 10th క్లాస్ పిల్లవాడికి అసలు ఇంత ఆలోచన, అసలు మనిషిని గొంతు కొయ్యాలి, చంపేయాలి, అసలు ఇట్లా చెయ్యాలని చెప్పని అంత అదే చెప్తున్నాను కదా. సీరియళ్ళు, ఆ వెబ్ సిరీస్లు అవన్నీ చూసి 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 చివరికి మైండ్ కూడా క్రైమ్గా తయారైపోయి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకని ఇంట్లో పేరెంట్సే కాదు, అసలు స్కూల్లో టీచర్స్ కూడా ఓవరక పుస్తకాలు వేసేదని చదవండి, రాయండి, చదవండి, రాయండి, చదవండి, రాయండి, మార్కులు రావాలి, ఏ గ్రేడ్ రావాలి, బి గ్రేడ్ రాకూడదు, ఏ గ్రేడ్ రావాలి, A++ రావాలని ఆ దుర్మార్గమైనటువంటి ఆ పనికిమాలైనటువంటి వాటికంటే కూడా, అట్లాంటి చదువుల కంటే కూడా వాడికి విజ్ఞానం, వాడికి సంస్కారం, వాళ్ళకు ఉన్నటువంటి ఒక పద్ధతులు, వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన, ఒక మంచి ఒక చెడు తెలియజేయాల్సినటువంటి బాధ్యత స్కూల్స్కి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ మాట కంటే టీచర్స్ మాట ఆ వయసులో వింటారు. పిల్లలకి ముందు అవి నేర్పాలి, పెద్దవాళ్ళ పట్ల గౌరవాన్ని నేర్పాలి, మంచి చెడు తెలియజేయాలి, మహిళల పట్ల ఎలా ఉండాలో తెలియజేయాలి, పిల్లల పట్ల ఎలా ఉండాలో తెలియజేయాలి, పేరెంట్స్ పట్ల ఎలా ఉండాలో ఇవన్నీ చెప్పరు. దాకా వాడు బుక్స్ మీద చెప్పి 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 వాడు బ్రెయిన్ అంతా మామూలుగా వాడికి ఏం లేదు, బట్టి చదివి ఆ ఎగ్జామ్ రాస్తాడు. అదే పోయి బ్యాంకుకి పోయి అకౌంట్ ఓపెన్ చేశాడంటే బ్యాంకు పోయి అకౌంట్ ఓపెన్ చేయడం కూడా చేత కాదు. కానీ ఎందుకంటే వాడి మైండ్లో అది ఏం లేవు అసలు. వాడి మైండ్లో ఏంటంటే బట్టి ఉన్నాడు, వాడు ఎగ్జామ్ రాస్తాడు, మార్కులు వస్తాయి, అంతే. వాడు అటు తయారు చేస్తారు. కొన్ని ఈ కోళ్ళఫారా లాంటి స్కూళ్ళు ఉంటాయి కదా, అవన్నీ అంతే ఉన్నాయి. సరే వాళ్ళని అనకూడదు, పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి బాధ్యత ఉంది. అధ్యాపకులకు అసలు రోజు మొత్తంలో ఒక 5 క్లాసెస్ ఉంటే అందుట్లో 1-2 క్లాసెస్ వాళ్ళకి మంచి చెడుని తెలియజేసేటువంటి క్లాసెస్ని తయారు చేయాలి, చెప్పాల్సిన అవసరం ఉంది.